నోటికి వస్తే అదే నొక్కుతారా? ఎంతసేపు ఆలోచిస్తున్నారే? మా కాశీపట్నంలోని మా పెత్తాత గారు అనుకున్నారు. వారు పేరు గన్నవరపు జగన్నాథ గారు. ఆయన స్ఫురద్రూపి ఎర్రగా తోవి రాగి చెంబులా ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. కానీ ఆ రాగి చెంబు ఎంత ఎర్రగా ఉందో ఆయన అంత. ఆయన అలా వెళుతూ ఏదైనా పొరపాటు కూడా ఒక రాయి దీన్ని అనేసి అనుకోండి, ఆ పక్కన ఎవరు ఉంటే వేధావా అని వాళ్ళు ముఖ్యంగా ముట్టేసేవాడు. చెప్పాలా? చెప్పండి. మా కాశీపట్నం అగ్రహారంలోని ఊరికి గన్నవరపు సోమన్న భక్త అని ఆయన ఉంటుండారు. ఆయన గ్రామ మున్సబు గారు. ఆయన పెద్దవాడు కదా అని ఒక పెళ్ళిళ్ళకైనా ఒక మంచి శుభకార్యాలకైనా మున్సబు గారు రండి అని కూర్చోపెట్టాను. కూర్చోపెట్టిన తర్వాత పండితులు అంతమంది కూడా ఏదో వేదంగా చెప్పండి ఆశీర్వచనం మనసులు ప్రారంభించారు కదా. ఇద్దరికి మున్సబు గారు మీరు ప్రారంభించండి. ఆ మున్సబు గారికి ఏమి రావు కానీ ఒక్కటే వచ్చు. ఆయన ప్రారంభించేవాడు ఇటువంటి చూసి చూపించగా నవో నవో భవతి భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ సచంద్రమాశ్చరతి దీర్ఘమాయో ఆయుర్దాగ్నే అభిషేషాణో ఘృతప్రతీకో ఘృతయో నివేది ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతారుణం పశ్యతి పుత్రం ప్రజయా పశుభిర్నిగమీధ్యాయతే శతంజీవిశరదో వర్ధమాన ఇతి శతవైశ్వర్యం భవతి శతమనంతం భవతి శతం దీర్ఘమాయు. ఉత్సవ గారికి ఓ రోజున తీవ్రమైన దృష్టి వచ్చింది. మాకంటే పెద్దవాడు ఈశ్వరుడు ఈశ్వరికి ఆయన ఆ అరువు మీద పడుకుని అమ్మో ఈశ్వరా శంకరా నాకు నేను చచ్చిపోతాను, నన్ను చిన్నగాను దక్షిణ తలుపు పెట్టి నాయన అక్కడి నుంచి తీసుకురా, ఆ విభూతి తీసుకురా, ఆ విభూతి పెట్టి మొహంలో పెట్టి విభూతి పండుగ పెట్టి ఆయన తులసి కోటలోకి వెళ్ళి ఆ తులసిదాలు తెచ్చేసి నారాయణ నారాయణ ఇంటి పోసి నాయన మీ తాలూకు మున్సబు గారి పని అయిపోయింది. మళ్ళీ తెల్లవారిసరిగా ఊసం తగ్గిసి తెల్లవారిసి లేచి తిన్నగా చెరువుకి స్నానానికి గడిపి అటు తెచ్చేవాడు. పోనీ ఆయనకి పాపం మడిముక్కలు వస్తున్నా అంటే అది వచ్చేది కాదు. అక్కడి నుంచి తిన్నగా చేసుకుని సంధ్యావందనాలు వాచుకున్నాడు పాపం బ్రాహ్మణుడు. ఆయనకు వచ్చి మంచిగా మాట్లాడేవాడు. కానీ వచ్చి ఊరు ముందు దగ్గర రాగానే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ నామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ అలాగే జీవించాడు. ఈ ముఖ తప్పవరికి కాపాడండి. అగ్రహారస్తులు ఎంతమంది కూడా మధ్యాహ్నం ఏం చేశారంటే పంచాంగం తెప్పించి పంచాంగ శ్రవణం మధ్యాహ్నం 4 గంటలకు పెట్టేసిన తర్వాత ఈయన మున్సబు గారు కదా, ఈయన గ్రామాధిక అధికారి, ఆయన చదివారు ప్రారంభించారు. అచింత వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సహస్ర పరమాదేవి వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. బాబు ఈ సంవత్సరం 4 గుంజాల వర్షం, 3 గుంజాలు సముద్రంలోనూ 1 గుంజం భూభాగం మీద పడుతుంది. పశుపాలకుడు కృష్ణుడు, అందుచేత పశువులు చాలా వృద్ధిగా ఉన్నప్పటికీ కూడా పాటి పంటలు ఇవ్వవు. తర్వాత ఆ
అందులో ముసబాబు కొంచెమంది రైతులు వెళ్ళేసి, బాబు మాకు కందాయ ఫలాలు చెప్పరా, ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పరా. అడుగుతాడు. చెప్పునైనా ఎవరు, నువ్వు కోట ముసలున్నాయి కదా కానీ వేసావా? వేసాను బాబు. ఓహో, అయితే నీకు మధ్యన సున్నా ఉంది, బాధలేదులే. మరొకడు వచ్చేవాడు, కోట అప్పన్నాయండి బాబు, ఎంత వేసావు అని. ఆ వేసాను. నీకు ఎక్కడా సున్నా లేదు, బాధలేదు, నీదేంటి ఈ సంవత్సరం అంతా నీకు బాగానే వెళ్ళిపోతుంది. మరొకడు వచ్చేవాడు, వచ్చి బాబు కొల్లి అప్పన్నాయండి, సున్నా వేశారా? బాబు మర్చిపోనానండి. ఇది పుల్లి ఏమిటి మళ్ళీ నక్షత్రం? అయ్యో 3 సున్నాలు ఉన్నాయో నీకు, ఈ సంవత్సరం ఏమీ బాగోలేదు. ఇలాగా ఎవరు డబ్బు వేస్తే వాడికి సున్నాలు లేదు, ఎవరు డబ్బు వేయకపోతే వాడికి సున్నాలు ఆయన చెప్తుంటాడు. ఇది మా అగ్రహారంలో చాలా ఆయన గురించి చూపించారు. ఆ కాశీపట్నం మున్సబు గారి అబ్బాయి గారు తమ్ముడు యజ్ఞభక్త అని అనుకుంటున్నాను. ఒక అబ్బాయి అంటారు కానీ ఆయన పేరు సోమనభక్త. సోమనభక్త గారు తమ్ముడు యజ్ఞభక్త. ఆ యజ్ఞభక్త గారు విపరీతమైన కోపం. ఆయనకి పాపం ఒక విధవ అప్పచెల్లి ఉండేది. ఆ అప్పచెల్లి ఇంటికి త్యాగం చూస్తుంది. ఒకప్పుడు ఎందుకో ఈయన కోపం వచ్చాడు. కోపం పాప నువ్వు రారా చిన్నప్ప శఠకార్యముండా, చింతకాయలు అమ్ముకునేముండా, రెల్లిముండా, నేను ఈడ్పించేస్తా, పాటించేస్తా. ఏమనుకున్నావు నువ్వు, ఎందుకు అంతలా కేకేస్తావు? ఇలాగంటే రోజు తింటుండేవాడు. మా నాన్నగారిని భోజనం యజ్ఞభక్తి ఆయన ఘనబావ భోజనం బావా, నీకు పెరుగు హితమా పాలు హితమా? అమ్మా బావకి పాలే హితం తీసుకురా. పాప ఆవిడ వడ్డిస్తుంది. నాయన వేతునా 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 అని ఆ బిస్తట్లో వేయడం పడదు కానీ వేతునా వేతునా అని అంటుంది. నాయన పాపం సోది ఏమిటా వేతునా వేతునా వేతునా, వేస్తే వేయకూడదా లేకపోతే పట్టుకు నాకేం తినాలని ఆశ ఏం లేదు. అదేమిటా తమ్ముడు అలాగంటావు? శ్రీ గణేశాయ నమః. సాంబ ఉవాచ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు.